నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషం ఉంది. ఇవాళ చూసారంటే 130 పాయింట్ల మార్పు కింద ఉంటది. నిన్న బ్యాంక్ నిఫ్టీ కింద పడి లేపించారు. నిన్న పెంచిందేమో ఇవాళ తగ్గించేశారు. ఈ మార్కెట్ ఏమో థిన్ రేంజ్ కింద ట్రేడ్ అవుతున్నది. 24,900 వచ్చిందంటే మనోళ్ళేమో మీదకి పెస్తున్నారు. ఈ నేరో రేంజ్‌లోనేమో టైమ్ కరెక్షన్ అవుతున్నది. ఎన్ని రోజులు ఇది అవుతుందని చూద్దాం. ఇవాళ ఒక న్యూస్ మీకు నేను చెప్తాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ హిందూ పేపర్‌లో వచ్చింది. మీరు చూడొచ్చు. ఇండియా నుంచి పైనకెళ్తున్న కంట్రీస్ ఏమో భయంకరంగా ఉన్నది. మే మాసంలోనేమో $35,000,000 ఏమో పైన మనకొచ్చింది నెట్. నేను నెట్ మాట్లాడుతున్నాను. పైనకెళ్ళడం, లోనికి రావడం కలిపితే నెట్ చూస్తే 35,000,000 అంతే. ఇది ఏప్రిల్ కన్నా తక్కువ. మే 2024 కన్నా తక్కువ. ఏప్రిల్ 2024 కన్నా తక్కువ. డబ్బులు తీసుకొని పైనకెళ్తూనే ఉన్నారు. 86.40 వరకు రూపీ ఎళ్ళింది. 86.50 ఎళ్తేనే ఆర్‌బీఐ అమ్ముతున్నారు. ఈ నేరో రేంజ్‌ని ఆర్‌బీఐ డిఫెండ్ చేయడానికి చేస్తున్నారు. మీరు డిఫెండ్ చేస్తున్న కొద్దీ డబ్బులు పైనకెళ్తూనే ఉంది. ఈ డబ్బులు పైనకెళ్తున్న దానికి ఒక చిన్న ఐడియా ఉంది. యు అది ఒక్క ఫారినర్స్ తీసుకొని వెళ్ళడం లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం లేదు. 2 ఎగ్జాంపుల్. మీతోనే చెప్పాను టైటాన్ ఏమో డమాస్ తీసుకెళ్లారు. వీళ్ళకి సంతోషం ఉన్నా కూడా ఈ ఎగ్జిక్యూషన్ అంటేమో $280,000,000 ఇండియా నుంచి ఎళ్తుంది. దాని అంటే ఆ మనీ ఏమో ఔట్‌సైడ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారని అర్థం. బై టాటాస్. అలాగే ఇంకా మరి డీటెయిల్స్ అయితే తర్వాత మాట్లాడతాను. నాట్కో ఫార్మా కూడా పర్టిక్యులర్‌లీ 2,000 కోట్లేమో సౌత్ ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియన్ కంపెనీస్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా 5 కంట్రీ‌లో పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇండియాలో డిమాండ్ లేదు. ఇది అవుతుంది పెద్ద ప్రాబ్లమ్. ఇవాళ నెస్లే చూడండి. ఇయర్ ఆన్ ఇయర్ నెస్లే ఏమో 13% తగ్గింది. అలాగే కాకుండా రెవెన్యూ కూడా 5% పెరిగింది. అనే క్వార్టర్ చూసామంటే ప్రాఫిట్ ఖాళీ అయిపోయింది. రెవెన్యూ కూడా ఖాళీ అయిపోయింది. నేను తర్వాత మళ్ళీ చూసాను బిజినెస్ స్టాండర్డ్‌లోనే. కోల్గేట్ పామోలివ్ టూత్ పేస్ట్ సేల్స్ కూడా తగ్గుతుందని చెప్తున్నారు. టూత్ పేస్ట్ పళ్ళపొడి సేల్స్ అని తగ్గుతుందంటే మక్కలేమో టూత్ పేస్ట్ నుంచి వేప వేప కర్ర యూజ్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఇది లోయర్ లెవెల్‌లోనేమో భయంకరం బ్రెయిన్ పాయింట్ ఉందని తెలుస్తున్నది. మనకి జనరల్‌గా న్యూస్ తెలుస్తున్నది. ఈ పాయింట్ ఏమో ఎకానమీని పుష్ చేస్తున్నది. అలాగే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థంబ్‌నెయిల్ ఆఫ్ అమెరికాలోని ఇంకా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌లోని ఎస్పెషల్లీ ఇండియా ఏమో అగ్రికల్చర్. ఇండియాలోని ఫ్రీగా అగ్రికల్చర్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అది కలలో కూడా అవ్వదని ఇండియా చెప్పేసింది. ఇదవుతున్న పెద్ద రెడ్ లైన్. వాళ్ళు మిల్క్ తీశారంటే అది మన తలకాయ చాలా బ్రాండ్స్ ఎగిరిపోతాయి. దానివల్ల ఈ ఇండియా, యూఎస్ వీళ్ళలోని అగ్రికల్చర్‌ని ఉంచకూడదని ఇండియా తలకడీలది. ఇవాళ గోల్డ్ ఏమో 22 క్యారెట్ 9,255లో ఉంది. నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్ కూడా పడిపోయింది. నిన్న అమెరికా ఏమో మార్కెట్ పెరిగింటుంది. ఇవాళ ఎలాగ పడిగినట్టుగే నిన్న సూపర్‌గా రిజల్ట్స్ రావడం వల్ల వీళ్ళు కూడా ఆళ్ళకి ఫేవరబుల్ రావడం వల్ల ఉండా ఏమో $34 పడిపోయింది. ఫయాట్ ఏమో మైనెట్ ట్రేడ్ $104 ట్రేడ్ అయింది. ఇదేమో మనుషులకి చాలా ఖుషీగా ఉన్నట్టుగా ఉంది. అది మటం లేకుండా గూగుల్‌లో కూడా 19% ప్రాఫిట్ పెరిగింది గూగుల్‌లోని. గూగుల్ కుక్‌మన్ ఏమో 2% ఆఫ్టర్ మార్కెట్ లెవెల్‌లో పెరిగింది. నేను చెప్తున్నట్టుగే ఈ మాగ్నిఫిసెంట్ సెవెన్ నమ్ముకొని ఎస్ఎంపీ 500 ఉన్నది. టెస్లా వన్ ఆఫ్ ది కంపెనీ ఉంటుందది. ప్రాఫిట్ 500% తగ్గింది. దాంట్లో ఇలాన్ మస్క్ ఏం చెప్పారంటే ట్రంప్ ఓ బ్యాడ్ బిల్ నుంచి ప్రాఫిట్ తగ్గుతుంది. ఈ టాక్సేషన్ ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ తగ్గుతుంది. నియర్ టర్మ్‌లో కూడా లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అలా చెప్తున్నారు. ఓవరాల్‌గా చూసారంటే ఆటో స్టాక్ ఇండియాలోనే హైయర్ ఉన్నా కూడా ఓవరాల్ ఎలక్ట్రిక్ కార్ సేల్స్ ఏమో ప్రెషర్‌లో ఉంటుందని టెస్లా ఒప్పుకున్నారు. కానీ బీవైడీ మాత్రం గిల్లీలాగా పెరుగుతూనే ఉంది. ఇవాళేమో $110 మీద బీఏవీ ట్రేడ్ అయింది. ఇదవుతుంది జనరల్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఒక న్యూస్. మనం ఇవాళ స్పెసిఫిక్‌గా చూడవలసిందేంటంటే నాట్కో ఫార్మా. నాట్కో ఫార్మా ఏటి చేశారంటే డబ్బులు తీసుకెళ్ళి సౌత్ ఆఫ్రికాలోని 35%కి స్టేక్ తీసుకున్నారు. ఆ కంపెనీ ఏమో ఆఫ్రికాలోనేమో జనరిక్ డ్రగ్స్, ఓటీసీ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఏమో పబ్లిక్‌లీ లిస్టెడ్ కంపెనీ. మిగతా ఉన్నదేమో సౌత్ ఆఫ్రికాలో లార్జెస్ట్ బిజినెస్. వైజెస్ట్ దాన్ని కొనుక్కున్నారు. టుగెదర్ ఏమో వాళ్ళిద్దరూ ఓన్ చేస్తున్న 100%. వైబ్రస్ ఏం చెప్పారంటే 2029 వరకు మేము అమ్మమని. కానీ ఎప్పుడైనా ఆళ్ళు అమ్మాలనుకుంటున్నారంటే ఫస్ట్ రైట్ ఆఫ్ రిసీవబుల్ నాట్కో ఫార్మా ఇస్తుంది. 4,000 కోట్లలో ఉంది. 2,000 కోట్లకి ఇచ్చారు. ఇవాళ నాట్కో స్టాక్ ఏమో 3% కరెక్ట్ అయింది.
ఏ కరెక్షన్ ఇది పాజిటివ్ న్యూస్ కదా! అయినా కూడా ఈళ్ళు బుక్స్‌లో రావడానికి ఇంకా 3 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత ఈళ్ళు బుక్స్‌లో ఎంటర్ చేయొచ్చు. అంతవరకు ఆక్సిలరీ కంపెనీ అని ఉంచొచ్చు. 35% ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఏమో ఈళ్ళ అకౌంట్‌లో చూపించగలరు. దీనివల్లే దానివల్ల ఈ రిజల్ట్స్ ఏమో ఇలాగ చూపిస్తున్నది. ఆఫ్రికాలో ఉన్న పెద్ద ప్లేయర్ ఇండియా నుంచి చూసారంటే సిప్లా. ఈ కంపెనీకి పూర్తిగా మించేసి తినేసారంటే వీళ్ళు సిప్లా రేంజ్‌కెళ్తారు. మిగతా 25% ఏమో బర్డ్ వైస్ గ్రూప్ ఏమో వీళ్ళతోనే అమ్ముతాం. థర్డ్ పార్టీతో అమ్మనని అగ్రీమెంట్ ఏమో ఆయనకి సైన్ చేశారు. దీనివల్ల నాట్కో ఫార్మాకి అదొక సూపర్ డీల్ ఇది. మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అవుతుంది డాక్టర్ రెడ్డీస్ ఆళ్ళకి రిజల్ట్స్. ప్రాఫిట్ ఏమో 2% గ్రో అయింది. అది కూడా ఇయర్ ఆన్ ఇయర్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసామంటే ప్రాఫిట్ తగ్గుతూనే ఉంది. ఓవరాల్‌గా చూసామంటే ఈ క్వార్టర్‌లోనే రెబుల్‌మెంట్ సేల్స్ ఏమో దెబ్బతగిలిందని తెలుస్తున్నది. మీరేం చెప్తున్నారంటే ఇండియాలోనే ప్యాటర్న్ ఏమో మార్చ్ 2026లో అవుతుంది. నోవో నార్డిస్క్ ప్రోడక్ట్ ఏమో రెడీ చేసేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 26 కంట్రీలో అమ్ముతాం. ఇది మాకు రికార్డ్ సేల్స్ ఇస్తుంది. ఇలా ఫ్యూచర్‌లోని ఇలాంటి ప్రాఫిట్ ఏది ఇవ్వదు. అది క్లియర్ కట్‌గా చెప్పేశారు. సో, నోవో నార్డిస్క్ తనక సెమీ గ్లూటేట్‌కి దానికి డాక్టర్ రెడీ అయిపోయారు. ఆళ్ళ దగ్గర 30 ప్రోడక్ట్ దగ్గర సెమీ గ్లూటేట్‌లో రెడీగున్నాయి. ఎందెంత రూల్‌లోని ప్యాటర్న్ ఫస్ట్ వస్తుందో ఆ ఊర్లో మనం దిగుతాం. మొదట బ్రెజిల్ అండ్ టర్కీలోనే ఫస్ట్ దిగుతాం అనుకుంటున్నాం. దాని తర్వాత ఇండియాలో తీస్తాం. ఓవరాల్ వరల్డ్‌లోని 80 కంట్రీస్ మీద తీస్తాం. అలాగని చెప్తున్నారు. వీళ్ళేమో మహిళలతోనే టై అప్ చేసి ఫస్ట్ 180 డేస్ ఎక్స్‌పైరీ పీరియడ్‌లోని అమ్మడానికి టై అప్ చేశారు. దీంట్లోని ఇంకా సన్ ఫార్మా అండ్ సిప్లా కూడా సెమీ గ్లూటేట్ ప్రొడక్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మేజర్ గ్రోత్ డ్రైవర్ చూసారా ఫర్ డాక్టర్ రెడ్డీస్ ఏమో సెమీ గ్లూటేట్ ప్రోడక్ట్ అని మనం అనుకుంటున్నాం. అదే ఫ్యూచర్ డిటర్మైన్ చేస్తుంది. ఇవాళలాగా మార్కెట్ ఎప్పుడెప్పుడు కరెక్ట్ అవుతుందో ఆ కాన్సెప్ట్ మీరు కన్సిడర్ చేశారంటే నీకు ప్రాఫిటబులే ఉంటుంది. ఈ క్వార్టర్‌లోనే 3 డ్రగ్స్‌కి జాయింట్ వెంచర్ చేశారు. మీరు ఈ 3 మీద క్యాష్ ఇదయింటుంది. రిజల్ట్స్ కూడా బాగొస్తుంది. ఏమైనా రిజల్ట్స్ వచ్చినప్పటికి దాని దగ్గర రెడ్డీ షేర్స్ పెరిగింది సర్ప్రైజింగ్‌లీ. ఇన్ఫోసిస్ తాలూకు రిజల్ట్స్ వచ్చేసింది. టర్నోవర్ ఏమో 6-7% పెరిగింది. ప్రాఫిట్ 9% పెరిగింది. లైక్ అలా కంపెనీలాగా దీంట్లో కూడా కాస్ట్ కటింగ్ చేశారు. ప్రాఫిట్ ఇప్పటికేదో సాలరీ హైక్ ఇవ్వడం లేదు. వెయిట్ చేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో సాలరీ హైక్ అని పేచి లేకుండా ఉన్నది. మనకు క్లియర్‌గా తెలుస్తున్నది. దీనివల్ల లార్జెస్ట్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల ఇలా ఎంప్లాయీస్‌ని కట్ చేసి ఎంత రేట్ కట్ చేసినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. దీనివల్ల ఈ బూస్ట్ వల్ల ఇండియా తరహా ఎకానమీ బూస్ట్ అవ్వదు. వర్ల్‌పూల్‌కి ఏమో 51% స్టేక్ అమ్మడానికి ఉన్నారు. దాంట్లో 20% ఆళ్ళు రిటైన్ చేయడానికి 31%కే ఒక స్ట్రాటజిక్ పార్ట్‌నర్ చూస్తున్నారు. ఈ వర్ల్‌పూల్ ఇండియాలో మంచి రిజల్ట్స్ ఇచ్చిందంటే అమెరికాలో ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఇండియాలోని శ్రద్ధగా ఇన్వెస్ట్ చేయలేదు. దానివల్ల వాళ్ళు సెపరేట్‌గా కంపీట్ చేయాలంటే చేయడం అవ్వదు. ఆ యూఎన్ బాడీ ఫీల్ అవుతున్నది. అవునా? ఒక సమ్ స్టేజ్‌లోని బజాజ్‌లాగా వీళ్ళు కూడా ఎక్స్‌పోర్ట్ చేయడం ఆరంభిస్తారు. థాంక్ యూ. నమస్కారం.